ఈ భూమి మీద ఏర్పడిన 33వ పదార్థం మనకి ఆర్సెనిక్ అండి. ఆర్సెనిక్ అనేది చాలా విష పదార్థం. ఇది చాలా విష లక్షణాలను కలిగి ఉంటుంది. మరియు ఇది ఒక లోహలాయుడు, అంటే ఇది లోహ లక్షణాలను కలిగి ఉంటుంది, అలోహ లక్షణాలను కలిగి ఉంటుంది. దీన్ని మనం చాలా రకాలుగా యూజ్ చేస్తాము. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దీన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే మిశ్రమ లోహాలలో గట్టితనం కోసం దీన్ని యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే సీసంని గట్టిపరచడానికి దీన్ని యూజ్ చేస్తారు. ఇంకా కారు బ్యాటరీలో కానీ మందుగుడ్డి సామాగ్రిలో కానీ దీన్ని యూజ్ చేస్తారు. ఇంకా సెమీ కండక్టర్లో అంటే ఎల్ఈడి బల్బ్స్లో కానీ ఇంకా కొన్ని రకాల ఎలక్ట్రిక్ పరికరాలలో గాలియం ఆర్సెనిక్ అనేది ఒక ముఖ్యమైన పదార్థంగా ఉంటుంది. నెక్స్ట్ పురుగు మందుల తయారీలో కానీ ఇంకా మనము ఎక్కువగా వ్యవసాయదారులు యూజ్ చేస్తారు కదా. ఎక్కడ యూజ్ చేస్తారంటే గడ్డిని నిర్మూలించడానికి కలుపు మందులు యూజ్ చేస్తారు కదా. సో దాంట్లో ఇది ఒక ముఖ్య పదార్థంగా ఉంటుంది. ఆర్సెనిక్తోనే అవన్నీ తయారు చేస్తూ ఉంటారు. ఇంకా వైద్య అనువర్తనాలలో కొన్ని ఆర్సెనిక్ ట్రైఆక్సైడ్ అనేది ఒక రకమైన లుకేమియాని నివారించడానికి దీన్ని యూజ్ చేస్తారు. ఇంకా కలపని అనేక రకాల చెదల నుంచి రక్షించడానికి ఆర్సెనిక్కి సంబంధించిన పదార్థాలను యూజ్ చేస్తారు. సో ఇన్ని రకాలుగా యూజ్ ఉన్నా దీనివల్ల ఇది చాలా విష పదార్థం కాబట్టి దీని ఒక వాడకాన్ని రాను రాను తగ్గిస్తూ ఉన్నారు.